హాయ్ అండి అందరికీ. సో, లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టుగా నేను 'బిగ్ బాస్' అప్డేట్స్ అన్నీ ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఎవరెవరైతే కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఎవరెవరైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఓల్డ్ సీజన్స్ నుంచి ఎవరొస్తున్నారో నేను చెప్తాను. సో, కొంచెం లాంగ్ అయ్యుండొచ్చు వీడియో. బట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకంతా క్లారిటీ వస్తుంది. ఓకే. సో, యాహ్! అండ్ కంటెస్టెంట్స్ విషయంలోకొచ్చేసరికి నేనైతే ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అయితే చెప్తాను. అది కూడా న్యూ కంటెస్టెంట్స్. అంటే కొత్త వాళ్ళుంటారు గదా! ఎవరైతే కొత్త కంటెస్టెంట్స్ ఇప్పుడు ఈ సీజన్ ఓటీటీలోకి ఎళ్తున్నారో నేను చెప్తాను. సో, ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి బంచిక్ బబ్లు మాయ. సో, మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ అతను ఇన్ఫినిటమ్ కాదు. ఫస్ట్ అతను టమాడాలో చేశారు. టమాడాలో తర్వాత ఇన్ఫినిటమ్‌కి చేంజ్ అయ్యారు. సో, చాలా వెబ్ సీరీస్‌లో అలాగా అందులో ఇందులో కనిపిస్తూ ఉంటారు. మీకు గూడా ఒక ఐడియా ఉండిద్ది. బంచిక్ బబ్లు మాయ. సో, ఇతను కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఇతనైతే వస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మిత్రా శర్మ. ఈమె వచ్చేసి లైక్ ప్రొడక్షన్ ఉంది. ప్రొడ్యూసర్ లైక్ అట్లాగా చేస్తున్నారు. వెరీ గ్లామరస్. సో, మిత్రా శర్మ షీ ఈస్ వెరీ గ్లామరస్. తనని చూస్తే పెళ్లయింది, పిల్లలున్నారు ఇట్లా ఏముండదు. షీ ఈస్ వెరీ గ్లామరస్. సో, అందుకని తనని తీసుకుంటున్నారు. మిత్రా శర్మ ఈస్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. కొత్తగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అందరికీ తెలిసిందే. అంతా వైరల్ అయిపోయింది గూడా ఆల్రెడీ. యాంకర్ శివ వస్తున్నారా లేదా ఇదంతా జరిగింది. సో, యాంకర్ శివ అయితే వస్తున్నాడు. అంటే 99.9% యాంకర్ శివ అయితే 'బిగ్ బాస్‌కి' వస్తున్నారు. సో, అతను ఏంటి అంటే వస్తాడు. వచ్చిన తర్వాత చూద్దాం అతని గేమ్ ప్లే ఎలా ఉంటది, ఏంటి అని బయట ఇంటర్‌వ్యూస్‌లో చాలా చూసాం గదా! సో, హౌస్‌లో ఎలా ఉంటారో అతన్ని ఎలా చూస్తామన్నది ఈవెన్ నేను ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ శివ గారు, శివ అన్న. సో, నెక్స్ట్ వచ్చేసి శ్రవంతి చొక్కాడ. సో, ఈమొచ్చేసి లాస్ట్ సీజన్‌లోనే రావాలి. అంటే సీజన్ 5లో రావాల్సింది. సో, డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల సీజన్ 5కి రాలేకపోయారు. 1 మంత్ బెడ్ రిటర్న్ చెప్పారు. బెడ్ రెస్ట్ చెప్పారు. సో, వచ్చిన టాక్ ఏంటి అంటే శ్రవంతి గారి ప్లేస్‌లో కాజల్‌ని రిప్లేస్ చేశారు అని చెప్పేసి అది ఎంతవరకు నిజమో నాకు గూడా తెలీదు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆర్‌జే చైతు. మీ అందరికీ తెలిసిందే ఆర్‌జే చైతు లాస్ట్ సీజన్ అంటే సీజన్ 5కి కాజల్‌కి చాలా 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 సపోర్ట్ చేశాడు. సో, అదే కాకుండా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ శ్రీముఖి అండ్ అవినాష్ వీళ్ళందరికీ చాలా క్లోజ్ ఫ్రెండ్. సో, ఇతను 'బిగ్ బాస్‌లోకెళ్తే ఇతనికి సపోర్టివ్‌గా చాలా స్ట్రాంగ్ ఉంది. వీళ్ళందరి దగ్గర నుంచి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఖిల్. నిఖిల్ అంటే మీకు ఐడియా రాకపోయి ఉండొచ్చు. కాస్కో నిఖిల్ అని చెప్పాలేమో. సో, ఇతను గూడా వస్తున్నాడు. కాస్కో నిఖిల్. సో, నిహారికకి ఫ్రెండ్ అండ్ చాలా సెలబ్రిటీ అంటే యూట్యూబ్‌లో చాలా ఇచ్చేసారు. చాలా సెలబ్రిటీస్‌ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. గేమ్స్ ఆడిస్తూ ఉంటారు కదా! సో, నిఖిల్ అండ్ అంతెందుకు సీజన్ 5లో సన్నీ. సన్నీకి సపోర్ట్ చేయడానికి కూడా వచ్చి సపోర్ట్ చేశాడు గదా! సో, షణ్ముఖ్ ఫ్రెండ్. సో, ఇలాగా అంటే ఉంది గదా! సో, నిఖిల్ వస్తున్నాడు. అంటే నిఖిల్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. వీళ్ళందరూ న్యూ కంటెస్టెంట్స్ అనమాట. అంటే లైక్ బంచిక్ బబ్లు గాని, మిత్రా శర్మ గాని, శ్రవంతి గానివ్వండి, ఆర్‌జే చైతు అండ్ నిఖిల్ వీళ్ళందరూ కొత్త కంటెస్టెంట్స్. ఎవరైతే రాబోతున్నారో వీళ్ళందరూ 99.9% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓల్డ్ కంటెస్టెంట్స్‌కి వెళ్తే యాక్చువల్లీ ఓల్డ్ కంటెస్టెంట్స్‌నే ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ సీజన్ గదా! సో, టీఆర్‌పీ రేటింగ్‌లు గానివ్వండి, ఇంకా ఫ్యాన్ బేస్‌లు కానివ్వండి, రీచ్ గానివ్వండి. ఎందుకంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళని చూస్తే పెడితే బాగా రీచ్ వెళ్తుంది అని వాళ్ళ థాట్ అనుకుంటా మేబీ. నాకు తెలీదు. నా అనాలిసిస్ బట్టి అంటే నా థాట్ బట్టి నా ప్రకారం నేను అదే అనుకుంటున్నా. లాస్ట్ కంటెస్టెంట్స్‌ని తీసుకుంటే మంచి ఇంప్రెషన్ ఉండిద్ది కాబట్టి అట్లా తీసుకుంటున్నారేమో అని చెప్పేసి లాస్ట్ నుంచి వస్తాను. అంటే ప్రీవియస్ సీజన్ 5, సీజన్ 4, సీజన్ 3 ఇలాగా చెప్తాను నేను. సో, ఫస్ట్ ఓల్డ్ కంటెస్టెంట్స్‌లో సీజన్ 5 నుంచి హమీద అండ్ నటరాజ్ మాస్టర్. సో, వీళ్ళిద్దరికీ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నటరాజ్ మాస్టర్‌కి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హమీదాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ హైరింగ్ మొత్తం లేడీస్ వైపు వెళ్తుంది గాబట్టి కొంచెం గ్లామరస్‌గా అట్లాగా చూపిద్దామన్న దాంట్లో అయితే హమీదానైతే తీసుకుంటారు. సో, సీజన్ 4 నుంచి అఖిల్ సార్థక్. ఇతనైతే 99.99999% అయితే వస్తాడు. ఎందుకంటే అతనికే ఇంట్రెస్ట్ ఫస్ట్. ఎందుకంటే అతను చాలా సార్లు చెప్పి ఉన్నాడు గూడా 'బిగ్ బాస్‌లోకి వెళ్ళాలి. 'బిగ్ బాస్' నన్ను మళ్ళీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపించండి. ఇట్లాగా చాలా చెప్పున్నాడు. మీ అందరికీ తెలిసిందే 'ఢీ' గూడా చేస్తున్నారని జెప్పేసి. అనుకోవచ్చు 'ఢీ' చేస్తున్నాడు గదా! 'బిగ్ బాస్‌లోకి ఎలా వెళ్తాడు' అని చెప్పేసి. అదేముండదు. 'ఢీ' కంటే అఖిల్ 'బిగ్ బాస్‌కే' ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు గాబట్టి 'ఢీని' హోల్డ్ చేసి 'బిగ్ బాస్‌కయితే వెళ్ళొచ్చు. మేబీ తెలీదు. సుధీర్ రావచ్చేమో అఖిల్ 'బిగ్ బాస్‌కి' వెళ్తే. ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ కదా! సో, ఫస్ట్‌లీ అయితే ఆయనకే ఇంట్రెస్ట్ గాబట్టి అతనికి వస్తే గనక అతను ఖచ్చితంగా వెళ్తాడు. అఖిల్ వెళ్తున్నాడు కన్ఫర్మ్. అండ్ 'అరియానా'
గ్లోరీ సీజన్ 4 నుంచి అరియానా వెళ్తుంది. మీకు అందరికీ తెలిసిందే షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆన్ సీజన్ 4. చాలా ఫ్యాన్ బేస్ గూడా పెరిగింది లేడీస్ తరపు నుంచి. అది కొంచెం 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు అయినా గానీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే 'ఆర్‌జీవీ' గర్ల్‌గా మీకు తెలుసు. సో, చాలా ఫేమస్ అయింది 'ఆర్‌జీవీ' వల్ల. సో, అరియానా వస్తుంది. సో, అరియానా చూడాలి ఈమె గేమ్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చేసి సీజన్ 3 నుంచి మహేష్ విట్ట. సో, మహేష్ విట్ట చిత్తూరు స్లాంగ్ కదా! ఇతన్ని నేనైతే గేమ్ చేంజర్ అని జెప్తాను ఇతన్ని. ఎందుకంటే మీకు చూసుండొచ్చు అతని సీజన్ చూసినప్పుడు ఏంటి అంటే ఒక కంటెస్టెంట్ దగ్గరకొచ్చి ఇంకొకటి చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆడియన్స్ వ్యూ నుంచి అవును కదా! వీళ్ళు ఇలా కదా! యెస్ కనెక్ట్ అవుతారు. సో, అదే గాకుండా ఇతని పరంగా కొంచెం గేమ్ చేంజ్ అవుతది ఇతను ఉంటే. సో, మహేష్ విట్ట వస్తున్నాడు. అండ్ సీజన్ 3 నుంచి అశు రెడ్డి. సో, మీ అందరికీ తెలుసు 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్‌గా చాలా ఇదయ్యారు. అండ్ తర్వాత పోను అది పోయి 'ఆర్‌జీవీ గర్ల్‌గా' మారిపోయారు ఇది గూడా. సో, ఈమె గూడా 'ఆర్‌జీవీ గర్ల్‌గానే మీ అందరికీ తెలుసు. సో, చాలా వెరీ గ్లామరస్‌గా అలాగా చేస్తూ ఉంటది గదా! సో, అశు రెడ్డి ఈవెన్ ఐ వాంట్ టు సీ థిస్ థింగ్ ఏంటి అంటే 'అరియానా' అండ్ అశుది ఎలా సింక్ అవుతుంది? వాళ్ళిద్దరిది ఎలా రన్ అవుతుంది? అని నేను ఈగర్‌గా వెయిట్ చేస్తాను. మీకు గూడా ఉండుండిద్ది. సో, సీజన్ 2 నుంచి రోల్ రైడా. సో, ర్యాపర్ మీ అందరికీ తెలిసిందే. పర 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 ప పర 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 పం ఆ సీజన్ మొత్తం ఎవ్వరొచ్చినా పర 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 దాని మీదే పోతూ ఉంది. సో, చాలా ఎమోషనల్. టాస్క్‌లు గూడా బాగా ఆడతాడు. రైడా, రోల్ రైడా టాస్క్‌లు గూడా బాగా ఆడతాడు. అండ్ ఎమోషనల్ పర్సన్. యాంగర్ కోపం గూడా బానే వస్తది. గొడవలు గూడా జరుగుతాయి. అందులో తగ్గేది ఉండదు. అతనైతే తగ్గడు. సో, మంచిగా ఇచ్చి పడేస్తాడు. అండ్ తర్వాతొచ్చేసి సీజన్ 3 నుంచి మర్చిపోయాను తనీష్. తనీష్ అయితే వస్తున్నాడు. సీజన్ 2 నుంచి తనీష్ అయితే వస్తున్నాడు. ఎందుకంటే అతను 'బిగ్ బాస్' అయిన తర్వాత ఆహ్, అవ్వలేదు. అంతగా రీచ్ అవ్వలేదు. మూవీస్ తీసినా, ఏది చేసినా గానీ. సో, మళ్ళీ అదే ఫ్యాన్ బేస్‌ని గెయిన్ చేసుకోవాలి అన్న ఒక రీజన్ మీద రావచ్చు తనీష్. మీ అందరికీ తెలిసిందే యాంగర్ మేనేజ్‌మెంట్. ఆ సీజన్ అంతట్లో ఎవరైతే కోపంగా ఉన్నారో అంటే తనీష్. ఇలా అంటారు గదా! సో, అది నాకు బాగా గుర్తు. సో, తనీష్ అయితే కన్ఫర్మ్ వస్తాడు. అండ్ తర్వాతొచ్చేసి సీజన్ 1 నుంచి ఆదర్శ్. సీజన్ 1 నుంచయితే ఆదర్శ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. నేనైతే నా ఫేవరెట్ కంటెస్టెంట్‌లో ఒక అతను. ఎందుకంటే సీజన్ 1 నేను యాజ్ యూజువల్‌గా అలాగా చూడలేదనమాట. తర్వాతగా స్టార్ట్ చేశాను. అంటే లేట్‌గా చూడడం స్టార్ట్ చేశాను. బట్ ఆదర్శ్ వాస్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. సో, ఇందులో చూడాలి అతను ఎలా ఆడతాడు, ఏంటి అని చెప్పేసి. మేబీ అతను మంచిగా ఆడితే రన్నర్‌గా వచ్చారు. ఇప్పుడు ఇది విన్నర్ గూడా అవ్వచ్చు. అండ్ సీజన్ 1 నుంచి ధనరాజ్ మీ అందరికీ తెలిసిందే 'జబర్దస్త్', 'ధనాధన్ ధనరాజ్'. సో, ఇతను గూడా వస్తున్నాడు. సీజన్ 1లో చాలా కామెడీ అదంతా ఫన్ అంతా జనరేట్ చేసింది ధనరాజే. సో, ఇందులో గూడా అదే ఫన్ మేమైతే కోరుకుంటున్నాము. ధనరాజ్ గారైతే వస్తున్నారు. అండ్ తర్వాతొచ్చేసి సీజన్ 1 నుంచి ముమయత్ ఖాన్ గూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 50, 50 ఛాన్సెస్ మేబీ రావచ్చు. ఎందుకంటే కాంట్రోవర్సీ. అంత అంటే హీటెడ్‌గా ఉంటది ఆముంటే. సో, ఆ టీఆర్‌పీ రేటింగ్స్ బాగా రావచ్చు. దాని బేస్ మీద గూడా 'బిగ్ బాస్' వాళ్ళు ముమయత్ ఖాన్‌ని తీసుకునే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. సో, వెళ్తే గనక ముమయత్ ఖాన్ అయితే కన్ఫర్మ్ డెఫినెట్‌లీగా అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ముమయత్ ఖాన్ గూడా వస్తారు. సో, ఎందుకంటే కాంట్రోవర్సీ మంచి హీట్‌గా నడుస్తా ఉండిద్ది గాబట్టి జనాలకి అదే కావాలి గాబట్టి సో, తీసుకుంటారు. అండ్ ఇంకా నవదీప్. అంటే అందరూ అడుగుతున్నారు నవదీప్ వస్తాడా రాడా? వస్తాడా రాడా? వస్తాడా రాడా? అని మేబీ రావచ్చు. ఎందుకంటే అతనిది మూవీ గూడా ఒకటి అవుతుంది. తనకి ప్రమోషన్ గూడా అలాగా జరుగుతుంది. మేబీ 'బిగ్ బాస్'కెళ్తే గనక 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఆ మూవీ అన్నది రిలీజ్ చేయొచ్చేమో మాక్సిమం. సో, 50, 50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నవదీప్ వస్తే గనక గేమ్ అంతా మాత్రం చాలా బావుంటది. చూడ్డానికి జనాలకి చాలా చేంజ్ అవుతుంది గేము. అండ్ తర్వాతొచ్చేసి గీతా మాధురి. నాకు తెలిసినంత వరకు అందరూ గీతా మాధురి వస్తుంది అంటున్నారు గానీ, నాకు తెలిసినంత వరకైతే గీతా మాధురి గారైతే రారు. ఎందుకంటే డ్యూ టు సమ్ రీజన్స్ ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి తన పాప ఉంది. రావడానికి ఇష్టపడరు. అండ్ చాలా మంది అనుకుంటారు గదా! 'బిగ్ బాస్‌కి' అదొక డ్రీమ్. వెళ్ళిన తర్వాత అంత కాంట్రోవర్సీ. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి అని అనుకోరు. ఆ కేటగిరీలోకి చెందిన ఆమె గీతా మాధురి. నాకు తెలిసైతే రారు. యాంకర్ ప్రత్యూష అంటున్నారు. యాంకర్ ప్రత్యూష గారైతే రారు. ఎందుకంటే ఆమె వచ్చేటట్లయితే సీజన్ 6 మెయిన్ సీజన్‌కే వస్తారు. యాంకర్ ప్రత్యూష అంటే టీవీ9 దీంట్లో కనిపిస్తూ ఉంటారు గదా! ఆమె అయితే మెయిన్ సీజన్‌కే వస్తారు గానీ ఓటీటీకి అయితే ప్రిఫర్ చేయరు. అండ్ మౌనికా రెడ్డి ఈమె ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లో ఉన్న ఆమె. సో, మౌనికా రెడ్డి నాకు తెలిసినంత వరకైతే ఓటీటీకి అయితే రారు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఓటీటీ బేస్‌లో ఫ్యాన్ బేస్ ఉంది. అంతా ఉంది గాబట్టి మాక్సిమం రాకపోవచ్చు. మరి వస్తే మేబీ తెలీదు. 50, 50 ఛాన్సెస్ అయితే ఉంటాయి.
అండ్ యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే ఏంటి అంటే 24/7, 24/7 స్ట్రీమింగ్ అనేది సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతది. 24/7 అయితే ఉండదు. 24/6 అయితే ఉంటుంది. సో, అది కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు లైవ్‌లో అయితే చూడొచ్చు. అండ్ 24 అవర్స్ ఎవరండి చూస్తారు. సో, కదా 1 అవర్ ఎపిసోడ్ అయితే మాక్సిమం చూస్తారు. సో, అండ్ అదే కాకుండా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే లైక్ 24 అవర్స్ మనకి చూపించాలంటే ప్రాబ్లమ్ ఏంటి అంటే అంతా జరిగిందంతా చూపిస్తారు అని అనుకుంటున్నారు గానీ అలా అయితే చూపిచ్చరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్‌లో 70 కెమెరాస్ ఉన్నాయి. 'నాగార్జున' గారు పెద్ద సెట్‌లో చూపిచ్చారు కదా! 70 కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ 70 కెమెరాస్ ఉంటే 24 అవర్స్ అంటే 24/70 అంటే అన్ని ఫుటేజ్‌లొస్తాయన్నమాట. అంతమందుంటారు. మీకందరికీ తెలిసిందే 'బిగ్ బాస్' అన్నది ఎడిటర్ షో. ఎడిటర్స్ గేమ్ అని చెప్పేసి. సో, అలానే ఎడిటర్సే చేసుకుంటారు. ఎడిటర్సే చూస్తారు. అండ్ ఆ వచ్చిన ఫుటేజెస్ అన్నిటిని ఎడిట్ చేసుకొని ఎక్కడైతే మంచి మ్యాటర్ ఉంటది, ఎక్కడైతే మంచి హీటెడ్ డిస్కషన్ జరుగుతుందో అదే చూపిస్తారని నేననుకుంటున్నాను. నేననుకునేదేముంది అదే చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎడిట్ చేసుకొని ఎందుకంటే 60 ఫుటేజెస్ ఇఫ్ ఇన్ కేస్ 70 అనుకోండి. అంత ఓటీటీకి అంత ఎందుకు బడ్జెట్ లేదు అని అనుకున్నా. ఒక 60 అనుకున్నా గాని చెప్పేసి 24/60 అన్నా సరే 60 ఫుటేజెస్ వస్తాయి. 60 ఫుటేజెస్‌లో అవి ఇవి చూపిచ్చాలంటే కష్టం కాబట్టి వాళ్ళకి ఏదైతే చూపిచ్చాలో వాళ్ళు ఏదైతే చూపిచ్చాలనుకుంటారో అదే చూపిస్తారు. అండ్ 60 అంటే 24 అవర్స్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూపించుకుంటారు. అండ్ నేను చెప్పిన ఈ అప్డేట్స్ అన్నీ 1, 2 అటు ఇటు కావచ్చు. కానీ మాక్సిమం ఇవే ఉంటాయి. వీళ్ళే వస్తారు. ఇలానే జరుగుతది. అండ్ ఎవ్రీ డే ఏంటి అంటే రివ్యూ ఇస్తాను. అండ్ అందరూ అదర్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మన వాళ్ళు కానీ ఏపీ, తెలంగాణ వాళ్ళు కానివ్వండి చాలామంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళున్నారు. అందరూ రివ్యూస్ ఇస్తారు. అదర్ కంట్రీస్ వాళ్ళైతే రివ్యూసే చూడాలి. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలా మంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళున్నారు. అండ్ నా రివ్యూస్ గూడా చూడండి. నేను మీకు అంతా క్లారిటీ ఇచ్చి చెప్తాను. అండ్ సీజన్ చూడకపోయినా గానీ అందులో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నా అనాలిసిస్ నేనెలా ఫీల్ అయ్యాను, నేనెట్లా రియాక్ట్ అవుతున్నాను, నేనెట్లా చూస్తున్నాను, నా జనాలు అంటే మీ అందరి పర్స్పెక్టివ్ నుంచే నేను చేస్తాను. అండ్ చాలామంది రివ్యూస్ చేస్తారు కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏది చేసినా గానీ మీకు ఫస్ట్ వస్తుంది. దాన్ని బట్టి చూడొచ్చు. అండ్ 1, 2 అటు ఇటు అవ్వుండొచ్చు. మాక్సిమం ఇవే ఉంటాయి. ఇఫ్ అఖిల్, సార్థక్, ఆదర్శ్, అరియానా, తనీష్ వీళ్ళు ఉంటే గనక హూస్ ద డిజర్వింగ్ టైటిల్? అంటే టైటిల్ డిజర్వింగ్ ఎవరు అని మీరనుకుంటున్నారు? అండ్ మీ ఫేవరెట్ వీళ్ళందరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? కామెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. సో, దాన్ని బట్టి నేను చూస్తాను. నాది గూడా చెప్తాను. And don't forget, if you like the video, please like, share and subscribe. And thanks for watching. And this is me, your Tom Galappu, signing off.